డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. ఏంటి సీనియర్లా ఉండకుండా సిల్లీ పనులు చేస్తున్నారు? జూనియర్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. శ్రీలక్ష్మి నాకు సంబంధించిన అమ్మాయి. మేం పర్సనల్గా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడానికి నువ్వెవరు? నేను తరబ్బా. ఆ? ఏంటి బా నాగిపోయావు? బాయ్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్నావా? శ్రీలక్ష్మి మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు శ్రీలక్ష్మికి బాయ్ ఫ్రెండ్ వైపు జస్ట్ బాడీ గార్డ్వి మాత్రమే. సీనియర్, ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? పెద్ద హీరో అనుకుంటున్నావా? అయ్యో వద్దు. మధుబాబు, నా కాలరే పట్టుకుంటావా? అయ్యో మధుబాబు వద్దు. నువ్వు నా కాలర్ పట్టుకోగలేది, నేను నీ కాలర్ పట్టుకోలేనా? అయ్యో మధుబాబు వదిలేయండి. మధుబాబు ప్లీజ్. మధుబాబు, సీనియర్ తో మనకెందుకు గొడవ? వదిలేయండి మధుబాబు. గొడవ నేను స్టార్ట్ చేశానా? సీనియర్ ప్లీజ్, ఇంతటితో వదిలేయండి. శ్రీలక్ష్మి ప్రేమతో అడుగుతోంది కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం నా ముందు పోక జాడించకు. నువ్వు కూడా శ్రీలక్ష్మి విషయంలో జోక్యం చేసుకోకు. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో, మాట్లాడుతున్నావు? సీనియర్ ఆగండి. మధుబాబు వద్దు. మధుబాబు వాళ్ళ మధ్యలో పుట్టించాలని చూస్తే వీళ్ళ మధ్య గొడవ పెరిగేలా ఉంది. మ్యాడీ, మధుబాబు, మ్యాడీ వదిలేయండి. మ్యాడీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీదేనంట. త్వరగా వెళ్ళండి. పదండి మధుబాబు, రండి. వెళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ జోడీలో ఇప్పుడు సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నిజానికి ఈ రౌండ్ గురించి విన్నాక మా జోడీలు కూడా షాక్ లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎవరికి ఏ థీమ్ ఇస్తారో ఎవ్వరికి తెలియదు, ఈవెన్ మాకు కూడా తెలియదు. సో ఈ బౌల్లో కొన్ని థీములు ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి ఒక చీటీ తీయాలి. వాళ్ళకి ఏ థీమ్ వచ్చింది అనేది ఆ చీటీలో ఉంటుంది. సో రెడీ? సెకండ్ రౌండ్ లో ముందుగా మన ముందుకు వస్తున్న జోడీ శ్రీలక్ష్మి అండ్ మ్యాడీ. ఓకే, శ్రీలక్ష్మి అండ్ మ్యాడీ, మీరు ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటారో చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీ ముందున్న బౌల్ లో చాలా స్లిప్లు ఉన్నాయి. వాటిలో థీములు కూడా రాసి పెట్టారు. మీకు ఏ థీమ్ వచ్చిందో తెలియాలంటే మీరు ఒక చీటీ తీయాలి. వావ్, పెద్దవాళ్ళ ఇష్టంతో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్ళైతే భర్తతో ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీరు చేసి చూపించాలి. మధుబాబు, ఇది మన కదే. కాకపోతే మీ స్థానంలో నా నుండి డైలీ మీరేం చేస్తారో నానిప్పుడు చూపిస్తాను. శ్రీలక్ష్మి అండ్ మ్యాడీ, మీ పర్ఫార్మెన్స్ చూడడానికి మేము రెడీగా ఉన్నాం. పర్ఫార్మెన్స్ చేయడానికి మీరు రెడీ కదా? రెడీ. ఓకే, మన టీమ్ రౌండ్ లో ఇప్పుడు శ్రీలక్ష్మి అండ్ మ్యాడీ వాళ్ళకు వచ్చిన టీం పర్ఫార్మ్ చేస్తున్నారు. ఎక్కడికొస్తావు? పెళ్లి చేసుకున్నాను కదా అని ప్రతి విషయంలో తలదూర్చుకు. నువ్వనుకుంటున్నట్టు మన మధ్య జరిగింది అసలు పెళ్లే కాదు. నా ఇష్టం కూడా లేకుండా జరిగిందాన్ని పెళ్లి అని మీరు అనుకుంటున్నారేమో. నేనైతే మా ఇద్దరికి జరిగింది పెళ్ళని కలలో కూడా అనుకోను. అసలు మీరు నా మెళ్ళో కట్టింది తాళ్లే కాదు. మాదొక పెళ్ళని గాని నేను కట్టింది తాళ్ళని కానీ నేను ఆలోచించలేదు. ఇది జస్ట్ తాడు అంతే. అసలు ఇది నా దృష్టిలో తాళి కాదు, జస్ట్ తాడు. ఈ తాళిని అడ్డం పెట్టుకుని నన్ను గెలవాలని చూడద్దు. నేను మిమ్మల్ని గెలవాలనుకోవడం ఏంటి లక్ష్మి గారు? మీరు నా భార్య అండి.
పగటి కలలు కనడం మానేసి పని చూసుకో. భార్య అంట భార్య. చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా భర్త, నాను మీ భార్యని. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు, నేను నీ భర్తని కాను. కనీసం తాళినైనా బయటికి వేయండి. ఎందుకు? సీనియర్స్ అందరూ నా వైపు చూస్తారనా? నీకు నాకు పెళ్ళైనట్టు కానీ, నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కానీ కాలేజ్లో ఒక్కరికి కూడా తెలియకూడదు. ఆ పప్పులేం బుడకం. అయినా నువ్వు శానా ఎక్కువ చేస్తున్నావు. నువ్వంటే నాకిష్టం లేదు. నీతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. నీ లిమిట్స్ లో నువ్వుంటే నీకు మంచిది, నాకు మంచిది. లక్ష్మి గారు, అంత ఇష్టం లేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నాను పెళ్లి చేసుకోలేదు. మీ తాతయ్య నానమ్మల కోసం నీ చేత తాళి కట్టించుకున్నాను. నా పసుపు కుంకాలు రాలిపోకుండా కాపాడ్రా. సరే, కడతాను. కావాలంటే ఇప్పుడే తీసి పారేస్తాను. నువ్వు కట్టిన తాళి తీసుకుని నా నుండి దూరంగా వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? చూడండి, నాను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. నువ్వు నా లైఫ్ లోకి అడుగు పెట్టక ముందే నా లైఫ్ లో వేరే అమ్మాయి ఉంది.